హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటంటే చూస్తున్నారు కదా, ఇది సోయా పన్నీర్తో ఉక్కిరి చేసుకోవడం అనమాట. టేస్టీగా సూపర్గా హెల్తీగా పిల్లలకి ఇలా చేసి పెట్టారంటే, ఎగ్గు తినని ఈ రోజుల్లో అయితే మనకి పిల్లలకి ఇది పెడితే ఎగ్గు ఉక్కిరి ఎలా ఉంటుందో ఈ సోయా ఉక్కిరి కూడా సేమ్ టేస్ట్ అలానే ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే మళ్ళీ చేయాలనిపిస్తుంది అనమాట. ఓకే, ఇది ఎలా చేయాలి అంటే ప్రాసెస్లోకి అయితే ఇంకా వెళ్ళిపోదాం. దానికోసం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే ఏం అవసరం లేదు. ఇది సోయా పన్నీరు అయితే ఇగోండి, కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను. అయితే ఇగోండి, దానికోసం కడాయి అయితే వేసుకొని ఫస్ట్ ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇందులో ఫస్ట్ పోపు దినుసులు వేసుకున్నాం. ఆవాలు, జీలకర్ర, అంతే సరిపోతుంది, మరేమైతే వేయక్కర్లేదు. ఆవాలు జీలకర్ర ఫ్రై అయింది కదా, ఇప్పుడు పచ్చిమిర్చి కరివేపాకు వేసేసి ఆనియన్స్ కూడా వేసేద్దాం. ఎందుకంటే ఆనియన్స్ వేస్తే ఆయిల్ తెల్లకుండా ఉంటుంది కదా, అందుకని ఆనియన్స్ ఫస్ట్ అయితే వేసేస్తాయి. వాటితో పాటు మొత్తం ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఇంతలో ఈ పన్నీర్ మొత్తాన్ని మనం ఎలా అంటే పూర్తిగా పొడిలాగా చేసేసుకుందాం. ఇలాగా ఎప్పుడు చెప్పేది, ఆనియన్స్ తొందరగా ఫ్రై అయిపోవాలంటే తగిన సాల్ట్ వేసేయాలి. అలాగే సాల్ట్తో పాటు కాస్తంత పసుపు కూడా. ఇప్పుడు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేద్దాం. అలాగే సాల్ట్ కూడా వేసేద్దాం. ఇప్పుడు ఇంకా మొత్తం ఇలా పొడి చేసుకున్నాం కదా, ఈ పొడి అంతటిని ఇందులో వేసేస్తే మనం ఎగ్ ఉక్కిరి ఎలా అయితే మనకు కనబడుతుందో చూడటానికి అలాగే ఉంటుంది, తినడానికి కూడా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది, అలానే ఉంటుంది. మెయిన్ ఏంటంటే ఎగ్గు తినని వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇంకా ఈ ఫ్రై మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. చూడండి, టేస్టీ ఎగ్ లేని ఉక్కిరి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్.